నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలే పెట్టేస్తే ఏమైనాది మంచి బీట్ వస్తోంది పిచ్చి పాట వస్తోంది సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. Okay, ready? కట్ చేస్తే హీరో ఓ యంగ్ డాక్టర్ మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో తనకన్నా జూనియర్ అయిన హీరోయిన్ ని ప్రేమిస్తాడు. Wow. కట్ చేస్తే హీరోయిన్ తల్లిదండ్రులకు ఇది నచ్చక హీరోయిన్ కి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. దాంతో మనస్తాపం చెందిన హీరో మత్తుకు బానిసై బతుకుతుంటాడు. కట్ చేస్తే హీరో నానమ్మ మరణించడంతో హీరో రియలైజ్ అయ్యి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. చివరికి ఓ పార్క్ లో హీరోయిన్ ని చూసి పశ్చాత్తాపడి మళ్ళీ ఇద్దరు ఒకటవుతారు. సో టైటిల్ ఏ టైటిల్ చెప్పండి. Arjun Reddy. అర్జున్ రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా కథా రచయిత ఎవరు? ఎవరు నొక్కారు? తినే నొక్కింది. చెప్పు. సార్ ఇది తూచు క్వశ్చన్స్ అడుగుతారేంటి సార్? మరి అదే త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు ఎందుకు రాస్తారా ఇది? ట్రై చేయండి. ఒక గెస్, వైల్డ్ గెస్. ఒకసారి క్వశ్చన్ అడిగారు. ఐ గెస్ ఐ నో ఇట్. సందీప్ రెడ్డి వంగ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ Director. ఆయన స్టోరీయే అని నేను అనుకుంటున్నాను. సందీప్ రెడ్డి వంగ ఇస్ రైట్ ఆన్సర్. నీలో నటుడితో పాటు ఒక స్టోరీ రైటర్ ఎలా మిస్ అయ్యో? అంతకన్నా మంచి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను. దాన్ని గెలిపిద్దాను ఓడిపోయాను అంతే. అబ్బా, నాటకాలు చేయకు, నీకు తెలియదు కదా. లేకపోతే నిజం చెప్తారు మరి నీకు. రే అమిత్ పాప్కార్న్ నేను రా. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? పీత్రి నేను ముద్దుగా ఆ ప్రీతిని నేను పీత్రి అని పిలుస్తాను సార్. అలాగా నువ్వు పిలవడం బాగుంది తల్లి. ఆ. కానీ ప్రీతి శెట్టి, షీస్ ఫ్రమ్ బెంగళూరు, కన్నడిగా. ప్రీతి శెట్టి, మ్యాంగ్లూర్. యా, రైట్ ఆన్సర్. సో ప్రీతి శెట్టి, ఐ థింక్ శాలిని పాండే. నువ్వు నార్మల్గా హీరోయిన్ గుర్తుంటుంది, పేరు కష్టం. నాకు చాలా ఇష్టం. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ అర్జున్ రెడ్డి. యా, సో 40,000 ఎస్ సార్ తీసేసుకున్నా. ఏమయ్యా నువ్వేంటి ఇచ్చేస్తున్నావు? ఫ్రెండ్షిప్ ఏనా? నాకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది సార్ ఎక్కువ. సరే రెడీ. ఈ సినిమాలో హీరో నాన్నగా ఎవరు నటించారు? ఎవరు? సంజయ్ స్వరూప్ సార్. రైట్ ఆన్సర్. కృష్ణ గారు అల్లుడు. అవునండి. మంజుల గారి హస్బెండ్. యా, ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. సఫరింగ్ ఈజ్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్. ఈ డైలాగ్ని ఎవరు చెప్తారు? శ్రీముఖి గారు నొక్కారు. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. కాంచన గారు. ఎవరు? సినిమాలో ఏంటి ఎవరు?
కాంచన గారు సార్ అదేమ్మా క్యారెక్టర్ ఏంటని నానమ్మ రోల్ అనుకుంటా. నానమ్మ నానమ్మ క్యారెక్టర్ role. కాంచన గారు రైట్ ఆన్సర్. సఫరింగ్ ఈజ్ పర్సనల్ బట్ లెట్ హిమ్ సఫర్. మనం ఎందుకు పట్టించుకోవాలన్నది చూడండి ఎంత ఫిలాసఫీ ఉందంటే అందులో. సో మచ్ ఆఫ్ డెప్త్ ఇన్ దట్. సో ఫైనల్ గా రెడీగా ఉన్నాడు ఇద్దరు. ఈ సినిమాని హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? శ్రీముఖి. సార్ కబీర్ సింగ్ మై ఫేవరెట్. షాహిద్ కపూర్. నీకు ఇష్టమా? రణ్వీర్ సింగ్ మై హార్ట్. మరి హర్భజన్ సింగ్ శ్రీముఖికి వా వచ్చేయండి ఇద్దరు. కట్ చేస్తే హీరోయిన్ హై సొసైటీ లేడీ ఓ పోలీస్ ఉన్నతాధికారిని చంపిన కేసులో విచారణలో ఉంటుంది. రిసార్ట్లో తనను రేప్ చేసే ప్రయత్నం చేసినందుకు తనను తాను రక్షించుకోవడానికి చంపానని హీరోయిన్ అంటుంది. కట్ చేస్తే ఈ కేసు నుంచి చట్టపరంగా బయటపడేయడానికి హీరోయిన్ ఓ అవినీతి పోలీస్ అధికారికి లంచం ఇస్తుంది. అతనే హీరో. కేసు వివరాలను హీరోయిన్తో కలిసి తన పూర్తిగా చెప్పాలని హీరో అడుగుతాడు. మొదట హీరోయిన్ నమ్మదు, కానీ ఆ తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్తుంది. కట్ చేస్తే హీరోయిన్ తన స్వార్థం కోసం హత్య చేసి రేప్ కేసుగా మలిచిందని, హీరో అసలు పోలీస్ ఆఫీసరే కాదని, తన తండ్రి హత్యకు ప్రతీకారం తీసుకోవడానికి వచ్చిన సాధారణ యువకుడని తెలుస్తుంది. చెప్పారా సార్? ఓకే అచ్చా. టైటిల్ తెలిసిందా? టైట్లా నాకు నోటి దాకా వస్తుంది కానీ బయటికి రావట్లేదు సార్. అవునా? గుద్దమంటే ఆ వెనుక నుంచి వచ్చి ఒకటి. అమ్మా వావ్ చెప్పు. సార్ నిజంగా కుట్టింది సార్. I am a karate black belt, yeah. అమ్మో ఇప్పుడు బెల్ట్ పెట్టుకోలేదేంటి మరి? అనసూయ కూడా యాక్ట్ చేసింది సార్ అందులో. మా అనసూయ గారు కూడా. క్షణం No, but I think it is... కాదు ఎవరు ఎవరు? ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ చేతిలో హత్యకు గురైన డిఎస్పీగా ఎవరు నటించారు? డిఎస్పీ చెప్పు డిఎస్పీ. కమ్ ఆన్ రాకేష్. సార్ ఒక్కసారి మా అన్న పిలుస్తాడు. చిన్న సార్. నేను కాదు పర్మిషన్ ఇవ్వాల్సింది ఆవిడ. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి కదిలితే లైట్ వెళ్ళిపోయింది కనిపించు. ఆల్రెడీ ఇంతున్నా వంకాయ లాగా అని అర్థం కావట్లేదా నీకు? ఏంటి సార్? నువ్వు వంకాయట. వంకాయ? నేను వంకాయ? పొట్టి బుడంకాయ, నువ్వు పొయ్యిలో వంకాయ. అర్జెంట్. తెలీదు సార్ చెప్పనా? చెప్పు, టైం అయిపోతుంది. నవీన్ చంద్ర సార్. నవీన్ చంద్ర రైట్ ఆన్సర్. ఓకే, 40,000 ఫ్రమ్ విష్ణు. ఓకే తీసుకోమ్మా, ఐ లవ్ యూ. ఓకే గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? సూపర్. వావ్, పాత్ర పేరు, నాట్ ద హీరోయిన్స్ నేమ్. సార్ దీనికి టైం అప్ అలాంటివి ఏమి ఉండవా? నువ్వు మరి చాలా అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వచ్చావు, అక్కడికి వెళ్ళావు, ఆవిడకి మాత్రం టైం అప్ప. ఎంత స్వీట్ అండి మీరు. చెప్పు అది సాతోనే స్టార్ట్ అవుతుంది. ప్రియా 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 నువ్వు సమీరా సార్. సమీరా రైట్ ఆన్సర్. కొడుతుంది సార్ ఆవిడ. ఆవిడ చెప్పింది, ఇచ్చింది హింట్, గుద్దు అనింది. గుద్దు అంటే మరి ఇట్లా పెట్టి కొడుతుంది సార్. డబ్బులు ఇవ్వు, బెల్ట్ లేసి కట్టేయండి. ఇచ్చింది రిటర్న్ ఇచ్చేయమ్మా. 40,000 ఇచ్చానన్న ఫస్ట్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తండ్రిగా ఎవరు నటించారు? మళ్ళీ విష్ణుప్రియ. చెప్పు. మురళీ శర్మ గారు. ఎస్, మురళీ శర్మ గారు. సో ఆ క్యారెక్టర్ పేరు వినయ్ వర్మ. సో మురళీ శర్మ రైట్ ఆన్సర్. నాన్న ఇచ్చే 40,000 ఇచ్చే అక్కడ. ఈ సినిమాలో పవిత్ర లోకేష్ ఏ పాత్రలో నటించింది? మళ్ళీ ఆవిడే. నువ్వు చాలా పాప్కార్న్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది నీకు. సార్
ఎవరు లైట్ గా మెమరీ లాస్ బట్ ఐ విల్ గెస్ ఇట్ అమ్మగారి క్యారెక్టర్. తల్లి పాత్ర, అమ్మ క్యారెక్టర్. वाला 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 तू है टैक्सी वाला 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 पेचे 1000 वाला. సో ఫైనల్ గా 5వ ప్రశ్న, ఈ సినిమా మాటల రచయిత ఎవరు? ఆవిడ నొక్కింది, అది కూడా చెప్పేస్తే ఇంకా కథం. ఇది నిజంగా వావే. నాకన్నా లీడ్ లో వెళ్ళిపోతుందా? వావు. అమ్మో నేను నమ్మను. మాటల రచయిత అంటే సార్ ఒకవేళ తను చెప్పబోతుంది నేను చెప్పొచ్చా? ఆవిడకి నా మీద ప్రేమతో ఆ, ఒక 40,000 నాకు కోన ఇవ్వాలనుకుంది. వెంకట్ గారు. కోనా వెంకట్ గారు. సూపర్. సూపర్. 40,000 మాకు. రే అడవిశేష్ గారు రా. అరే షట్రా 40,000 ఇచ్చేరా. సో సినిమా మాటల రచయిత అబ్బూరి రవి గారు. అబ్బూరి రవి. ఎస్. సో అలాగే మంచి రైటర్. నేను చేసిన ఎవడు రామ్ చరణ్తో, దానికి కూడా ఆయన రైటర్, వన్ ఆఫ్ ది రైటర్స్. ఎవరు? వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. ఎవడు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, డబ్బులు ఇచ్చినందుకు, పాప్కార్న్ ఇచ్చినందుకు. వెల్కమ్. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. సో ఆల్ ది బెస్ట్. Thank you, sir. నీ లక్కీ నంబర్ 10. 10. Wow. And your lucky girl is beside you, so Yes. ఓకే Now డన్. ఓపెన్ 10 ప్లీజ్. వినవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇన్నావా బరపిల్ల. శ్రీముఖి శ్రీమంతుడు గుర్తుపెట్టుకోకు, అది వచ్చిందంటే ఎస్ బర్రె పాలిస్తుంది. ఆ పాలతో మనం టీ పెట్టుకుంటాము, పెరుగు చేసుకుంటాం, చాలా మంచిది, శుభ సూచికం అలా భావించి. సాయి కుమార్ గారేమో మాల్దీవ్స్ ఆట అంటే నేను ఎక్కడో లాస్ట్ కి నన్ను. వినవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల. సో సార్ ఐ విల్ గో విత్ యువర్ లక్కీ నంబర్ 9 అండ్ చెక్. ఓకే. ఐ లవ్ యూ. 9. లెట్ ఇట్ హ్యాపెన్. ప్లీజ్ 2 లక్షలు. ప్లీజ్ 2 లక్షలు. అప్రే. ఆయన చూడు గుండె మీద. అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలే తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఓకే ఇప్పుడు ₹1,00,000కి సెకండ్ ఛాన్స్. ఓకే, ఇప్పుడు కొత్త నెంబర్లు. 4 సార్. అగైన్ యువర్ నెంబర్. లక్కీ నంబర్. ఓకే 4 ప్లీజ్. వావ్. ఎన్నడా ఇది? అడ్డే. ఇప్పుడు 10 ఓపెన్ చేసి మ్యాచ్ అయిపోద్ది. అందరూ రౌడీలే ఇక్కడ. మ్యాచ్ చేసేస్తే ₹1,00,000. I want to go with 11. సో 11 ప్లీజ్. You can match. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ మిస్ అయింది. థర్డ్ ఛాన్స్ లో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి ఓపెన్ చేయండి 2 నెంబర్లు. It's 11 and 9, my hearts. 11 and 9 ఓపెన్. నువ్వు దూరమైతే బతకగలరాయి, గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. రామ్. ఎస్ సార్. నాకు తెలిసి రామ్ ప్రసాద్ ఇస్ వెరీ లక్కీ. చూద్దాం అనుకుంటున్నాను ఈ లక్. ఎస్. 3 సార్. 3 ప్లీజ్. వావ్. అరే ఎరుపు వచ్చిందిరా. మా 3 మెంబర్స్ వచ్చారు అందులో. your favorite color. 3 monkeys. నెక్స్ట్ నెంబర్ చెప్పు. నెక్స్ట్ 12 సార్. ఓకే 12 ప్లీజ్. ఆహా, పాప్కార్న్
పాప్కార్న్ ఎస్ నీ లక్కీ హ్యాండ్సే. సీరియస్ మా ముగ్గురు ఎప్పుడు కలిసి ఉన్నా ఒక లక్ ఫేవర్ అవుతుంది సార్ మా ముగ్గురికి. సూపర్. లవ్ యూ రా సుధీర్ అండ్ శ్రీను. వావ్. సో విష్ణు నెంబర్లు ఓపెన్ చేస్తే 2 లక్షలు. 2 లక్షలు తదాస్తు. వాట్స్ యువర్ నెంబర్? 11. ఓకే 11 ప్లీజ్. ఎవడాడు 11? నువ్వేరా? నేనా? వామ్మో లేడీ గెటప్ ఇంత దరిద్రంగా ఉంటుందా నువ్వు వేస్తే? ఓకే సో I want to go with 10 very much, but my heart is calling to 1. ఓకే 1 ప్లీజ్. వైష్ణవ్, is that you? Yeah. ఎప్పుడు రా? ఎల్కేజీయా? 18 years. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సెకండ్ ఛాన్స్ 9. 9 ప్లీజ్. వెళ్ళు మళ్ళీ. Okay, 1. 1. సో రాకేష్ 9. మళ్ళీ నా 9. Yes. మన 9. Yes. ఎస్ 9 ప్లీజ్. మేక మ్యాచింగ్ నెంబర్ 8. 8 ప్లీజ్. Hey, is that you? నేను చూడను సార్. ఊరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే రే రే. చాలా ఐ లవ్ దిస్ రోల్ అన్నమాట. ఓ డిఫరెంట్ గా చేశాను. శారీ కట్టుకుని వెళ్ళడం అన్నాడు. అవన్నీ. ఇంకోటి ఏంటంటే ఇలా కూర్చుని ఊరుగాలిలాగా వచ్చరా అంటే ఒక చోట ఫైట్ ఉంటుంది. వెనకాల వచ్చి ఇక్కడ కొడతాడు. ఏంటి వెనక నుంచి కొట్టావు సిగ్గు లేదు. ఇలా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఓకే 3 సార్. 3 ప్లీజ్. ఎందులో వచ్చింది చెప్పు. 8 సార్. ఓపెన్ 8 ప్లీజ్. So let's start playing round number 3. Laka 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 laka. Question number 1. కొలంబియాలో ఉన్న రైస్బో రివర్ ప్రత్యేకత ఏమిటి? పాస్. సో కొలంబియాలో ఏంటంటే ఈ నది పరిసరాల్లో మకరేనియా క్లేవిగెరా అనే నీటి మొక్కలు పెరుగుతాయి. ఓకే. సో వీటి వల్ల ఆ నది నీలం రంగు బదులు గులాబీ రంగుతో ఉంటుంది. బ్యూటిఫుల్. సో జస్ట్ ఇమాజిన్. Macarenia clavigra. సో రామ్ రెడీయా? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచ దేశాలలో రాజధాని లేని దేశం ఏది? నో క్యాపిటల్ సిటీ. గోవా. గోవా. రాజధాని లేని దేశం. దేశం అని దేశం. కలిపి రాజధాని లేని దేశం. పాస్. ప్రపంచ దేశాల్లో రాజధాని లేని దేశం నౌరు. ఇదేంటంటే జనాభా మరియు విస్తీర్ణం ఎక్కువగా లేకపోవడం వల్ల రాజధాని లేదు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఒక ఐలాండ్. సో 1968 ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు నౌరు ద రిచెస్ట్ కంట్రీ. ఆ తర్వాత ఎకనామికల్ గా పడిపోయింది. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ పసిఫిక్ ఓషన్ లో ఒక ఐలాండ్, దానికి రాజధాని లేదు. ఓకే. అండ్ విష్ణు రెడీయా? Ready every time. వైష్ణవ్, ఆల్ ది బెస్ట్ రా. Thank you. మీ మొదటి ప్రశ్న. ప్రపంచంలో అత్యంత వేగంగా వేటాడగల జీవి ఏది? ఆర్జీవి. గద్దా. రాంగ్ ఆన్సర్. ఓకే, వైల్డ్ గెస్, వెరీ ఇంట్రెస్టింగ్. సో చిరుత 25% వేటాడే శక్తి, తిమింగలం 50%, దీని శక్తి 95%.
వి కాంట్ ఇమాజిన్. తూనీగా. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంగా. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అంత మామూలుగా fast గా. అంటే ఎంత 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 శాంతంగా కనిపిస్తుంది తూనీగిరి పిల్లలు ఆడుకుంటూ ఉంటాం. అలాంటిది దీని శక్తి, వేటాడే శక్తి 95%. భగవంతుడు సృష్టిలో. సో తిమింగలం 50%, చిరుత 25%. ఓ ఫైనల్ గా రాకింగ్ మ్యాన్. సార్ ఓకే, రెడీయా? నా రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. వెరీ ఇంట్రెస్టింగ్ వన్ ఇది కూడా, అండ్ వెరీ రొమాంటిక్. ఓపెన్ ఎయిర్ థియేటర్, డ్రైవ్ ఇన్ థియేటర్ లాగే ఫ్లోటింగ్ థియేటర్ టెక్నిక్ తో సినిమాలు ఏ నగరంలో ప్రదర్శించడం ప్రారంభించారు? యూ కెన్ ఫ్లోట్ ఆన్ ఎ బోట్ అండ్ వాచ్ ద మూవీ. అట్టెట్ట చూస్తుంటాం సార్ వెళ్ళేటప్పుడు. సరే, ఆన్సర్ టైమ్ అప్. లండన్ లండన్ లండన్. రాంగ్ ఆన్సర్. ఫైనల్ గా ఉప్పు తగిలితే, ఉప్పు తగిలితే, ఓ ఆయన ఎక్స్ప్రెషన్ ఏనా? చనిపోయే జీవి ఏది? బేసికలీ నాకు తెలిసి ఉప్పు తగిలితే చనిపోయే జీవి ఏది? నేను చెప్పనా సార్? ఉప్పు తగిలితే చచ్చిపోతుంది. చనిపోయే జీవి జలగా. జలగ. ఎస్. అవును సార్, జలగా. జలగనా? యా. Yes. ఉప్పు తగిలి చచ్చిపోద్ది జలగ. ఎలాగా? జలగ దగ్గరికి వెళ్ళి ఉప్పు పెట్టి చచ్చిపోమంటే చచ్చిపోతామంట. జలగ దగ్గరికి వెళ్ళి ఉప్పు పెట్టి చచ్చిపోమంటే చచ్చిపోతామంట. జలగ శరీరంలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. అది నడవడానికి అవసరమైన ముఖస్ కూడా వాటర్ లాగా ఉంటుంది. సో ఉప్పుకి ఆ నీటిని పీల్చే గుణం ఉండడంతో, ఉప్పు తగలడంతో జలగ చనిపోతుంది. ఓకే. రైట్ ఆన్సర్. ఫస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్, వెరీ ఇంట్రెస్టింగ్. మద్రాసులో ఇది ఎప్పటి నుంచో ఉంది. ఏది? డ్రైవ్-ఇన్ థియేటర్, వుడ్లాండ్స్ ఆన్ ద వే టు మహాబలిపురం. ఓకే. ఇప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ నాట్ థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బికాస్ యూ కెన్ గో ఇన్ యువర్ కార్, సేఫ్ గా కూర్చోవచ్చు. కరోనా Yeah. ఎఫెక్ట్ తో Yeah. డిస్టెన్స్. తర్వాత యూ కెన్ క్యారీ యువర్ ఓన్ చైర్స్, వాట్ ఎవర్ యూ టేక్ విత్ యూ. యూ జస్ట్ పుట్ దేర్, హ్యావ్ దర్ ఆల్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. సినిమా వెళ్తూ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ ఆల్ ఫన్ అన్నమాట. దిస్ ఇస్ ఇన్ ప్యారిస్. సార్ నేను లండన్ ప్యారిస్ అనుకున్నాను సార్. అదే అనుకున్నావు, కానీ వీళ్ళు ప్యారిస్- టైం వేస్ట్ చేశారు సార్. సో ఆ సీన్ నదిపై ఆ షోకి 150 మందికే ప్రవేశం కల్పిస్తారు. సో ప్రవేశం కల్పిస్తూ 38 పడవల్లో 2 నుండి 6 చొప్పున ఆ కూర్చుని చూసేలా రోజు 2 సినిమాలు, 2 షోస్. సో 7,45,000తో ఎపిసోడ్ విన్నర్ ద బబ్లీ రాకింగ్ రాజే.